హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి ఎంతో ఆరోగ్యకరమైన తోటకూర కాడలతో పులుసు. తోటకూర కాడల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే కాల్షియం మరియు ఇతర ఖనిజాలు ఎముకల బలానికి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం కర్రీ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుప్పెడు కొత్తిమీర, 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తోటకూర కాడల్ని తీసుకుని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని శుభ్రంగా 4-5 సార్లు మట్టి లేకుండా కడిగి పెట్టుకోవాలి. ఎగ్స్ని తీసుకుందాం. ఇలా ఎగ్స్ వేసుకోవడం వల్ల కర్రీ అనేది బాగుంటుంది. ఎగ్స్ ప్లేస్లో ప్రాన్స్ కూడా వేసుకోవచ్చు. ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకుందాము. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని పై లేయర్ తీసేసుకుని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెజల్ని పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్నాక స్పూన్ తీసుకుని మెల్లగా కదుపుకుంటూ బాగా మిక్స్ చేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. 4 to 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఎగ్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడ మనకు ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యాయి. ఈ టైంలో మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అయింది. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఒకసారి మిక్స్ చేశాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని టమాటోని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము. వేసుకున్న టమాటా అనేది మెత్తపడే వరకు లిడ్ని క్లోజ్ చేసుకుని మగ్గించుకుందాము. టమాటా అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాడల్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ని క్లోజ్ చేసుకుని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాము. 2 మినిట్స్ తర్వాత లిడ్ని తీసి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక లిడ్ని క్లోజ్ చేసుకుని వాటర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి లిడ్ని తీసి చూద్దాము. మనం వేసుకున్న తోటకూర కాడలు అనేవి పర్ఫెక్ట్గా మగ్గాయి. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 to 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము. ఒకసారి కలుపుకొని లిడ్ని క్లోజ్ చేసి 2 మినిట్స్ మగ్గించుకుందాము. 2 మినిట్స్ తర్వాత స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం కర్రీకి సరిపడగా వాటర్ వేసుకుందాము. ఇక్కడ మనం చేసుకునేది పులుసు కర్రీ కాబట్టి వాటర్ అనేవి ఎక్కువగానే పడతాయి. నేనైతే ఇక్కడ 300 ml వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ టైంలోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి లిడ్ని తీసి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి లిడ్ని తీసి తోటకూర కాడ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ మనకి తోటకూర కాడ అనేది మెత్తగా ఉడికిపోయింది. ఈ టైంలో మనం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చింతపండు పులుసుకి ప్లేస్లో మామిడికాయ తురుము అనేది 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలా మిక్స్ చేసుకుని లిడ్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ని తీసి చూద్దాము. ఇక్కడ మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీరని వేసుకుని సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కాళ్ళ పులుసు రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. తోటకూర కాళ్ళు అనేది వేస్ట్ చేయకుండా ఇలా పులుసుని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.